ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, కర్షకులు, విద్యార్థి మేధావులు అధిక సంఖ్యలో హాజరై భాగస్వాములై సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా ఏఐఎఫ్టీయూగా రైతు కూలీ సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కేంద్రంలో కుట్రపూరితంగానే మోడీ సర్కార్ గ్రామీణ పేదలకు ఉపాధి వరం కల్పించినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకుండా ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడం కోసం జరుగుతున్న కుట్రలో భాగంగానే బీబీజీ రామ్జీ పథకం పేరు మీద బిల్లు మార్చడమే కాకుండా ఆ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే 29 కార్మిక చట్టాలని కుదించి 4 కోడ్లుగా మార్చి కార్మిక హక్కుల్ని అరించివేయడం జరుగుతుంది. ఇవాళ ఎన్నో త్యాగాలతో పోరాటాలతో సాధించుకున్నటువంటి హక్కులను హరించుతూ ఇవాళ 4 కోడ్లుగా కుదించడం అంటేనే ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయడం కాకుండా సామ్రాజ్యవాదులకు అమ్మడం జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ చర్యలన్నింటినీ కూడా ఇవాళ పీడిత ప్రజలందరం కూడా ఏకమై దాన్ని తిప్పుకొట్టాల్సిందిగా 12వ తరగతి జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో జయప్రదం చేయడానికి కోసం భాగస్వాములు కావాలని చెప్పేసి మేము ఆహ్వానిస్తున్నాం. 12వ తరగతి